రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో టీడీపీ మినీ వాహనాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, వెంకటరాజు, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు పాల్గొన్నారు. ఈ నెల 20న జరగబోయే టీడీపీ మహానాడును కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా చిన్నాభిన్నమైందని తెలిపారు. రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ ని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు దుస్థితి చంద్రబాబు నాయుడు గారికి వివరించగానే ఆయన వెంటనే దానిపైన స్పందించి రాష్ట్రంలో ఒక 6 రోడ్లు పీపీపీ మోడల్లో తయారు చేస్తున్నారు. దాంట్లో ఈ ప్రతిపాదనలు కూడా చేర్చి 36 కోట్ల రూపాయలు ఈ 6 రోడ్లకి కలిపి జీవో ఇచ్చి 4 నెలల్లో సర్వే పూర్తి చేసి డిపిఆర్ రిపోర్ట్ ఇస్తారు. శాశ్వత ప్రాతిపదికన కెనాల్ రోడ్ని పూర్తి చేయడమే కాకుండా ముందుగా ప్యాచ్ వర్కుల నిమిత్తం ధవళేశ్వరం టు అనపర్తి 6 కోట్లు 50 లక్షలు, అనపర్తి టు బెక్కువోలు 1 కోటి రూపాయలు, అలాగే బెక్కువోలు టు సామర్లకోట 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 8 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. 43 సంవత్సరాల క్రితం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. నందమూరి తారక రామారావు గారు నిలిచారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశిస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎన్టీఆర్ గారి పేరు పెట్టవలసిందిగా తీర్మానం. మహానాడు ఇది మన అందరి యొక్క పండుగ. హిందువులకి సంక్రాంతి లేకపోతే నూతన సంవత్సరమైన పండుగలు ఉంటాయి, ఉగాది. ముస్లింస్ కి రంజాన్ ఉంటది, క్రిస్టియన్స్ కి క్రిస్మస్ ఉంటది. మరి పసుపు సైనికులకు మహానాడు మన పండుగ. ఇది గొప్ప పండుగ, చాలా ఆనందం కలిగించే పండుగ. కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రావడంతో పాటు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుంటూ చేసే కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం. ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ, అసలు సిసలైన కార్యకర్తలు కలిగిన పార్టీ. ఆ భావన ఉంది కాబట్టే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు గారు గాని, మన యువ నాయకుడు, మనందరి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యుల కింద భావించడమే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా భరోసా కల్పించే విధంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్తల యొక్క సభ్యత్వంలో ఇన్సూరెన్స్ ని కూడా కలిపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి మనం చూసుకుంటే రాబోయే రోజుల్లోని మనకి పార్టీ ఏదైతే రీఆర్గనైజేషన్ ఉందో దానికి భాగంగా పార్టీకి సంబంధించి అనేక పదవులు ఉన్నాయి. అవన్నీ కూడా బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని ముందుకు నడిపించవలసిన అవసరం ఉంది. అదే విధంగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాంట్లో కూడా మన బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా మనం రేపటి రోజున స్థానిక సంస్థల్ని ప్రతినిధులుగా ఉండటానికి మీరు కూడా సిద్ధపడాలి. ఇలాగా అనేక అవకాశాలు మనకు వస్తున్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా మీరు తీసుకోవాలి, మీరు బాధ్యత పడాలి. ఈ రోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, మనది పొలిటికల్ గవర్నెన్స్. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పొలిటికల్ గవర్నెన్స్ జరుగుద్ది. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ అమలయ్యే పథకాలు, ఇక్కడ ప్రజలకు ఇచ్చే సదుపాయాలు మనం బాధ్యత తీసుకొని మన ప్రభుత్వం ఇస్తుంది అని
మీరందరూ కూడా ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పథకం అమలైనా సరే మనం గర్వంగా ప్రజలకి అందజేసే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి గౌరవం ఉండే విధంగా చర్యలు తీసుకోబడతాయని మీ అందరికీ కూడా మనం చేస్తాను. ఈ సందర్భంగా